కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉండు. మనం కూడా అన్నాం, ఏ శ్వేతపత్రం అయితే మీరు విడుదల చేశారో 2014 కంటే ముందు కల్వకుట్ల కుటుంబ ఆస్తులు ఎంత, కల్వకుట్ల తారక రామారావు ఆస్తులు ఎంత, కల్వకుట్ల కవిత ఆస్తులు ఎంత, కల్వకుట్ల చంద్రశేఖరరావు ఆస్తులు ఎంత, తన్నీరు హరీష్ రావు ఆస్తులు ఎంత, సంతోష్ రావు ఆస్తులు ఎంత, ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్లు 2014 కంటే ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, 2023 నాటికి ఈ ఆస్తులు ఎట్లా ఈ ఫామ్ హౌస్లు సంపాదించారు, వ్యవసాయం చేసిరా లేకపోతే ఎవరి భూమినన్నా కౌలుకు తీసుకొని అక్కడ ఏమైనా పంటలు సాగు చేసి ఆర్థికంగా బలోపేతమైరా, లేకపోతే 100 రోజుల పనికి ఏమైనా ఈ కల్వకుట్ల కుటుంబం పోయిందా, లేకపోతే మీకు వచ్చే 2 నుంచి 3 లక్షల జీతాలు ఉన్నాయి కదా, ఆ జీతాల నుంచి మీ మెయింటెనెన్స్ పోగా మీకు నెలకు 50,000 రూపాయలు మిగిలితే అవి సంపాదించుకొని మీరు ఆస్తులు సంపాదించిరా. స్వయాన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కల్వకుట్ల తారక రామారావు శ్వేతపత్రం అయితే బయటపెట్టిండో సౌదపత్రం బయట పెట్టాలి. ఆస్తుల పట్ల పెడితే ప్రజలు కూడా నమ్ముతారు, బలంగా నమ్ముతారు. 2014 కంటే నా ఆస్తి 1 కోటి రూపాయలు, 2023 నాటికి నా ఆస్తి 10 కోట్లు అయింది అని కేటీఆర్ బయట పెట్టాలి. ఎట్లా ఈ 9 కోట్లు పెరిగిందో కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఈ క్లారిటీ ఇస్తే నమ్ముతాం, మేము కూడా నమ్ముతాం, మీతో పాటు కలిసి మేము పనిచేస్తాం. ఎట్లా సంపాదించారు ఎప్పురి ఈ తరహాలో సంపాదించమని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది కూడా మీరు ఏ పని చేసి అయితే సంపాదించారో అదే పని చేసి వాళ్ళు కూడా సంపాదిస్తారు కదా. మీ బతుకులలో మార్పులు వచ్చినాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి, కాన్వాయిలు ఉన్నాయి, కానీ పేద ప్రజలు కూడా అదే తరహాలో ఎదగాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. ఎట్లా సంపాదించారో చెప్పురు, నిజాయితీగా సంపాదిస్తే చెప్పురు, లేకపోతే అక్రమంగా సంపాదిస్తే అంటే ఒప్పుకోరు, బాధ్యత ఒప్పుకోరు.